హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞాన్. నేను మీ స్వాతి రెడ్డి. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇవాళ నేను గుమగుమలాడే ఆంధ్రా చికెన్ వేపుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఇదేనండి. మేమైతే లైవ్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఫ్రై కావాల్సిన సపరేట్గా, కర్రీకి ఆర్ బిర్యానీకి ఎలా అయితే అలా సపరేట్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ ఫ్రైకి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేసి పెట్టుకుంటాను. ఇది నేను ఫ్రై ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను మార్నింగే మ్యారినేట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మ్యారినేషన్లో నేను గరం మసాలా కానీ అల్లం పేస్ట్ కానీ ఏమి వేయనండి. ఫస్ట్ నేను దీంట్లో సాల్ట్ లేకపోతే కల్లుప్పు, పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్స్ పెరిగేసాను, ఆయిల్ వేసాను. సో బాగా మ్యారినేట్ చేసి జస్ట్ ఒక 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో 1/2 kg చికెన్కి ఆయిల్ తగినంత, సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా, నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా తీసుకున్నానండి, చెక్క, లవంగం, సోంపు తీసుకున్నాను, క్యాష్యూ నట్స్, జీడిపప్పు పలుకులు కొన్ని తీసుకున్నాను, 1 ఆనియన్ మీడియం సైజ్, 1 టొమాటో మీడియం సైజ్, గ్రీన్ చిల్లీస్ ఒక 5 తీసుకున్నాను, 4-5 తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెయిన్ కరివేపాకు అండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. సో ఇలా కడాయి పెట్టుకున్నాను. దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చెక్క, లవంగాలు, సోంపు నేనైతే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటానండి, డైరెక్ట్గా వేయను. మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం అలా వేగాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను కరివేపాకు కానీ జీడిపప్పు కానీ ఇప్పుడు ఏమేనండి, లాస్ట్లో ఎట్లా వేస్తానో చూడండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక చూడండి ఇలా ఫ్రై అయ్యాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది, 1/2 kg చికెన్ కదా, 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత మాడిపోకుండా సన్న ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది వేగాక సన్నగా పుదీనా, కొత్తిమీర కట్ చేసేసుకొని దీంట్లో వేసేసేయండి. అల్లం పేస్ట్ వేగాక ఇది వేసేసి దీన్ని కూడా కొంచెం బాగా వేగించండి. వేయించాక టొమాటోస్ వేసుకోండి. ఈ టమాటోస్ కూడా బాగా వేగాక మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దీన్ని వేసుకొని బాగా కలపండి. ఈ అల్లం పేస్ట్, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ ఆ చికెన్కి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసేయండి. సో ఇలా ఒక 5 minutes ఉడికించండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికించండి. సో ఆల్మోస్ట్ కొంచెం 50-60% ఉడికిపోద్ది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూపించినట్టుగా జీరా పొడి కొంచెం, ధనియా పొడి కొంచెం, కారం, ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం కారం వేసాం కదా, చూసుకొని మీ కారం బట్టి, నేను ఎక్కడైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్, మ్యారినేషన్లో కూడా వేసి ఉంటాము, సో చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఉడికించుకోండి. అప్పుడప్పుడు తీసి మిక్స్ చేసుకోండి, లేకపోతే అడుగంటుతుంది. సో మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయి రోస్ట్ అయ్యే టైంలో ఇదండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను. గరం మసాలా వేసి ఫ్రై చేయండి. ఇలా రోస్ట్ అవుతున్న టైంలో గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా చూడండి, ఈ గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను నేను గ్రీన్ చిల్లీస్. ఇలా వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. మోర్ ఓవర్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యాష్యూస్ని ముక్కలు కచ్చాపచ్చాగా దంచి ఇప్పుడు వేయండి. క్యాష్యూని ఇప్పుడు వేసి గ్రీన్ చిల్లీ, క్యాష్యూ బాగా చికెన్లో వేసి రోస్ట్ చేయండి. ఒక 2 minutes బాగా రోస్ట్ చేయండి. చూసారా, ఇప్పుడు ఇలా అయ్యాక కరివేపాకు, ఒక గుప్పిడి కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు వేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి. అలాగే ఆ చికెన్కి మొత్తం పట్టుకుంటుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో గుమగుమలాడే ఆంధ్రా చికెన్ వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందంటే, స్పైసీగా పచ్చిమిర్చి తగులుతూ, కరివేపాకు స్మెల్, జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు చేసి నాకు కమెంట్ చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.